అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరో సెల్ఫీ వీడియో విడుదల చేసింది బాధితురాలు వీణ. తాతంశెట్టి నాగేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేసింది వీణ. ఈ విషయాన్ని తాతంశెట్టి రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయింది. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కూడా కోరింది వీణ. శ్రీధర్ను ఎమ్మెల్యే పదవి రక్షిస్తోందంటూ కీలక కామెంట్స్ చేసింది. శ్రీధర్ ఎమ్మెల్యే కాకపోతే ఇప్పటికే రిమాండ్లో ఉండేవారంటూ కూడా చెప్పింది వీణ. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి. మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్. ఎస్, ఇక వీణ ఒక వీడియోనైతే విడుదల చేసింది. అందులో తాతంశెట్టి నాగేంద్రపై మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తాతంశెట్టి కాపాడుతున్నాడు అరవ శ్రీధర్ని అనేది అయితే అర్థం వచ్చే విధంగా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మిమ్మల్ని కలిసేటువంటి ఛాన్స్ ఉంటే డెఫినెట్గా నేను మిమ్మల్ని కలిసి విషయాలన్నీ కూడా చెప్తానని చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జనసేన పార్టీ అరవ శ్రీధర్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి, కమిటీని కూడా వేసింది. విచారణలు రకరకాలుగా కూడా జరిగినటువంటి పరిస్థితి, ఒక అంటే ఉన్నటువంటి జనసేన మీద ఒక అభిప్రాయాన్ని అయితే ఒక క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ అరవ శ్రీధర్ మీద సీరియస్గానే యాక్షన్ తీసుకోబోతుంది అనేటువంటిది అయితే ఒకటి క్రియేట్ చేసింది. కానీ మళ్ళీ ఎందుకు పర్టికులర్గా వీణ తాతంశెట్టి పేరు లిఫ్ట్ చేయడం కానీ, నేను మిమ్మల్ని కలిస్తేనే తప్ప నాకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట కూడా చెప్తోంది అంటే ఏం జరుగుతోంది అరవ శ్రీధర్ వ్యవహారంలో అనేటువంటి మాట అప్డేట్స్ ఏంటి అసలు? ఎస్ మురళి, గత దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అరవ శ్రీధర్ తప్ప లేదంటే ఆమె తప్ప అంటే వీళ్ళిద్దరు సహజీవనం చేశారు. సహజీవనం చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చిన తర్వాతనే వీళ్ళిద్దరు ఇట్లా రోడ్డు మీదకి వచ్చారు. అమ్మాయి వీడియోలు రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అంటే రాజకీయంగా దీనికి సంబంధించి జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా పదే పదే ఆరోపణలు చేయడం, జనసేన పార్టీకి సంబంధించిన వైసీపీకి సంబంధించి మహిళా నేతలు ఎక్కువగా స్పందించడం, పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ నేతలను టార్గెట్ చేయడం, ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆయన సస్పెండ్ చేయాలి, అరవ శ్రీధర్ను సస్పెండ్ చేయాల్సిందే అనే డిమాండ్ కూడా వాళ్ళు ఒకంత చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అరవ శ్రీధర్ను ఇప్పటికే జనసేన పార్టీ ఏదైతే ఏర్పాటు చేసిందో కమిటీ ఆ విచారణ కూడా జరిగింది. విచారణలో అరవ శ్రీధర్ కూడా వీళ్ళిద్దరి మధ్య సహజీవనానికి సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, వాట్సాప్ చాటింగ్ కు సంబంధించి, అలాగే కొన్ని ఫోటోలను కూడా వీళ్ళిద్దరు కలిసినప్పుడు కొన్ని ఫోటోలు దిగిన ఫోటోలను కూడా వాళ్ళకి చూపించాడు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో సహజీవనం నడుస్తోంది అనేది తెలిసింది. అయితే ఆ తర్వాత నుంచి కూడా వీణ ఆ జనసేన ఏర్పాటు చేసినటువంటి కమిటీకి కూడా, త్రిసభ్య కమిటీకి కూడా ఆమె దొరకలేదు, ఎక్కడ కూడా విచారణకు రాలేదు, అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమె అజ్ఞాతంలో ఉండే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో ఆమెపై ఇప్పటికే కేసు నమోదైంది. పోలీసులు కూడా ఆమె కోసం గాలించేటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే తల్లి నమోదు చేసి, ప్రమీల ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే తల్లి, ఆమె నమోదు చేసినటువంటి కేసులో ఈమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది 2 కేసులు. కాబట్టే ఈమె బయటకు రావడం లేదనేది ప్రధానంగా వినపడుతున్నమాట. ఈ సమయంలో తన తప్పు ఉంటే ఖచ్చితంగా తనకే శిక్ష పడుతుందని తనకు తెలుసు. తన తప్పు లేదు, కావాలని దీన్ని తాతంశెట్టి నాగేంద్ర రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను పవన్ కళ్యాణ్ కలిసి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఏం జరిగింది ఏంటి అనేది తాను వివరించాలనుకుంటున్నాను, దయచేసి తనకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ కూడా కోరారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆమె ఆత్మరక్షణలో పడిపోయారు అనేది ఎక్కువగా వినపడుతున్నటువంటి కామెంట్. అయితే
ఇక్కడ అరవ శ్రీధర్ కు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందా, పోలీసులు అండగా ఉన్నారా, ఎమ్మెల్యే పదవి అండగా ఉందా అనే సంగతి పక్కన పెడితే ఈ అంశంలో కొంత ఆమె ఇబ్బంది పడ్డారు, అనుకున్న ప్రకారం జరగలేదు అంటే ఆమె వాట్సాప్ చాటింగ్ లో ఐ లవ్ యూ అంటే మీరు సభ్యులతో కమిటీ వేసింది అరవ శ్రీధర్కి న్యాయం చేయడానిక, నాకు న్యాయం చేయడానికి అనేటువంటి అర్థం వచ్చే విధంగా కూడా ప్రశ్నిస్తున్నది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? అయితే అరవ శ్రీధర్ కి సంబంధించి అసలు కమిటీ ఏం నిర్ణయం అంటే కమిటీ ఏమి తెలుసుకుంది, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని అంటే ఏమి ప్రతిపాదించాలనుకున్నారు, ఏం సిఫారసు చేయాలనుకున్నారు అధిష్టానానికి అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ కొంత సైలెంట్ అయిపోవడానికి ప్రధాన కారణం ఇది ఇద్దరు వ్యక్తిగత వ్యవహారం మినహా ఇది లైంగికంగా కాదు అనేది అయితే కొంత జనసేన పార్టీ అధిష్టానానికి క్లారిటీ ఉంది, నారాయణ మనోహర్ క్లారిటీ ఉంది. అందుకే ఈ అంశంలో జనసేన పార్టీ ముందుకు వెళ్ళటం లేదు, అలా ఈ వ్యవహారాన్ని అలా సైలెంట్ గా ఉంచింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఈ వ్యవహారంలో ఆమె ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి సంబంధించి కొంత ఆమె వెనక్కి కూడా ఎవరు లేరు అనేది కూడా కొంత ఆమెలో ఒక భయం ఉంది. అంటే రేపొద్దున ఇది తీవ్ర రూపం దాల్చి రేపొద్దున తాను ఒకవేళ మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటే అటు తాను చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఎసరు పెట్టే అవకాశం ఉందనే భయం కూడా ఆమెలో కనపడుతుంది అనే మాట కూడా కొంత వినపడుతుంది. అందుకే ఇప్పుడు కొంత ఆమె ఆత్మరక్షణలో ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. అయితే ఈ అంశంలో జనసేన పార్టీ కూడా ఎమ్మెల్యేని కాపాడే ప్రయత్నం చేస్తోంది. అంటే ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. తాతంశెట్టి నాగేంద్ర ఏమైనా స్పందించడం జరిగిందా వీణ కామెంట్స్ కి సంబంధించి? ఇంకైతే స్పందించలేదు. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ కూడా రియాక్ట్ కావాల్సి ఉంది. అసలు విచారణలో ఏం తేలింది ఏంటి అనే అంశానికి సంబంధించి వాళ్ళు కూడా ఒక విషయాన్ని బయట పెట్టాలి. వాళ్ళు కూడా విషయాన్ని బయట పెట్టలేదు, అటు ఎమ్మెల్యేని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ అంటే తను వీణ మళ్ళీ బయటకు వచ్చి ఒక వీడియో పెట్టింది అంటే డెఫినెట్ గా వీణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ అవుతుంది అనేటువంటి మాట అలా చూడొచ్చు. ఖచ్చితంగా అది ఎందుకంటే ఆమె మహిళ కాబట్టి ఖచ్చితంగా అంశానికి సంబంధించి ఆమెను టార్గెట్ చేసే అవకాశం ఉండవచ్చు. అంటే భవిష్యత్తులో తనకు ఇబ్బందికర పరిణామాలు ఉండొచ్చు. జనసేన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు పొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఎమ్మెల్యే ఎలా ముందుకు వెళ్తారో తెలియదు, ఆయనకు వచ్చే మద్దతు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఒక ఆత్మరక్షణలో అంటే భయపడుతున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. తన వైపు న్యాయం ఉంది, ఆ పోరాడేందుకు తను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరి మద్దతు లేదు కాబట్టి ఆమె డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మద్దతు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. మరో సెల్ఫీ వీడియో విడుదల చేసింది బాధితురాలు వీణ. తాతంశెట్టి నాగేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా వీడియోలో తన సందేశాన్ని చెప్పింది. ఈ విషయాన్ని తాతంశెట్టి రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయింది. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కూడా వీణ ఈ వీడియోలో కోరింది. శ్రీధర్ను ఎమ్మెల్యే పదవి రక్షిస్తోందంటూ కూడా వీణ హాట్ కామెంట్స్ చేసింది. శ్రీధర్ ఎమ్మెల్యే కాకపోతే ఇప్పటికే రిమాండ్లో ఉండేవారంటూ కూడా వీణ మరొక హాట్ కామెంట్ అయితే చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.